యూట్యూబర్ రావణ్ అరెస్ట్ వ్యవహారంపై మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రంలో ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, విమర్శించినా కొత్త చట్టాలు తెచ్చి జైల్లో బంధిస్తున్నారు. ప్రజల నోరు నొక్కేందుకు ఈ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా ప్రయత్నిస్తోందని కొడాలి నాని మండిపడ్డారు. రావణ్ను ఏకంగా ఉప్మా చట్టం, ఇడ్లీ చట్టం అంటూ ఏదో ఒక కొత్త చట్టాన్ని, యూఏపీఏ చట్టాన్ని ఉద్దేశించి తెరపైకి తెచ్చి జైలుకు పంపించారని ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి మా పార్టీకి మేము డబ్బులు ఇచ్చి పనిచేస్తున్నాం అని చెప్తున్నారు. మీరు గనక ఈ మొత్తం ఈ జరిగినటువంటి సంఘటన కనుక మనం పరిశీలించినట్లయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కేసులు పెట్టలే అతని మీద. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాడులు చేయలే. తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా అతని గురించి కానీ, అతను సోషల్ మీడియాలో కానీ రావణ్ చెడ్డవాడానో లేకపోతే అతని గురించి ఎక్కడ కూడా విమర్శలు చేయట్లా. ఎవరయ్యే చేసేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పేటిఎం బ్యాచ్ మీడియా, ఏది ఏబిఎన్, TV5, మహా న్యూస్, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి, అవి చేస్తున్నాయి. ఎందుకంటే మరి బిఆర్ నాయుడు గారిని బ్రోకర్ గార్డ్ అని చెప్తాడు ప్రశ్న రావణ్. అదేవిధంగా ఏబిఎన్ రాధాకృష్ణని అమ్మనా బూతులు తిడతాడు, ఒకరిని బ్రోకర్ అని, ఒకడు లోఫర్ అని. ఆ పౌడర్ డబ్బా మన మహా న్యూస్ అయితే కనుక శాంతం ముఠాకోర్ అని చెప్పి రకరకాలుగా వాళ్ళని విమర్శిస్తాడు. అంతకన్నా ఎక్కువ స్థాయిలో పవన్ కళ్యాణ్ విమర్శిస్తాడు. కాబట్టి జనసేన అతని మీద దాడులు, కేసులు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. మరి ఈ బూతులు తిట్టించుకునేటువంటి ప్రశ్న రావడంతో బూతులు తిట్టించుకునేటువంటి తెలుగుదేశం పార్టీ అనుకూలం మీడియా అతని మీద వీడియోలు రిలీజ్ చేసి అతను ఏదో రకరకాలైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నాడని చెప్పి తప్పుడు వార్తల్ని వండి వార్చి అదేమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుద్దే ప్రయత్నం చేస్తుంది. దీంట్లో రావణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి, లోకేష్ కి, బాలకృష్ణకి, చంద్రబాబుకి కూడా అనుకూలంగా ఉంటాడు. ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కాముగా ఉంది. వీళ్ళందరూ కూడా అతని మీద మరి దాడి చేసేటువంటి కార్యక్రమం. అదేవిధంగా గతంలో మేము అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అనేక రకాలైనటువంటి విమర్శలు చేశాడు. మేము ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా మా మీద విమర్శలు చేశాడు. ఏదేమైనప్పటికీ మేమైతే కనుక ఈ రకంగా అణిచివేయాలన్నటువంటి ప్రయత్నం చేయలేదు. చంద్రబాబు నాయుడు కూటానికి రోజులు దగ్గర పడి, ఎందుకంటే మాది గొడ్ల పార్టీ అని చెబుతాడు. ఆయన చెబుతాడు, వాళ్ళ అబ్బాయి చెబుతాడు, ఆ పార్టీ చెబుద్ది, ఆయన మీడియా చెబుద్ది. అంటే ఆయన భ్రమ ఏంటంటే పిచ్చి, ఇంకా భ్రమలో ఉన్నాడు. మేము ఏది చెప్తే ప్రజలు కూడా అదే మాట్లాడతారని. మాది గొడ్డల పార్టీ అని ఎవరు అందరూ, మాది సంక్షేమ పార్టీ అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటారు. మాది గొడ్డల పార్టీ కాదు, నీది బూడిద పార్టీ అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అంటే అతనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి తగలెట్టి బూడి చేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే బూడిద పార్టీ, ఇది బూడిద ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. మీకు రాబోయే రోజుల్లో మీ పార్టీకి మీకు ఆ బూడిదే మిగులుతుందని చెప్పి. తిరుమల కొండపై అగోడా యాప్ మోసం చేస్తోందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. రూముల అద్దె పేరుతో వీఐపీ భక్తుల నుంచి డబ్బులు దోచుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అగోడా యాప్ మోసం చేస్తుంటే విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ప్రభుత్వం కూడా నిద్రపోతోందా అని నిలదీశారు. తిరుమలలో భారీ దోపిడీ చేస్తుంటే ఏం పట్టుకుంటారా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎన్ని కోట్ల రూపాయలు నష్టమని భూమన వ్యాఖ్యానించారు. కొండ మీద సరిగ్గా వ్యవహరించటం లేదు అనటానికి ఇప్పుడు నేను చూపించేటువంటి ఒక ఉదాహరణ. అగోడా అన్నటువంటి మొబైల్ యాప్ ఓ మల్టీనేషనల్ కంపెనీ. ఇది అగోడా ఆన్లైన్ పోర్టల్ మరియు మొబైల్ యాప్ను నడిపేటువంటి సంస్థ. 30 దేశాలలో 53 ఆఫీసులలో 3700 మందికి పైగా ఉద్యోగస్తులతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుగాంచినటువంటి సంస్థ. హోటళ్లని, ఫ్లైట్ టికెట్లని, ఇంకా అనేక రకాలైనటువంటి సేవలను అందించడానికి ఏర్పడ్డటువంటి అంతర్జాతీయ సంస్థ ఈ అగోడా అన్నటువంటి
మల్టీనేషనల్ కంపెనీ మొబైల్ యాప్లో టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా టీటీడీలో కొండ మీద మనం ఒక విఐపి గెస్ట్ హౌస్ కావాలి అంటే చాలా పెద్ద పరపతి ఉన్నటువంటి వాళ్ళకే సాధ్యమయ్యేటువంటి విషయం. ఎంత పెద్ద వాళ్ళ దగ్గర నుంచి సిఫారసు ఉత్తరం తీసుకొని వచ్చినా కొండ మీద ఏఆర్పి కౌంటర్ దగ్గరికి వెళ్లిన తరువాతనే వాళ్లకు ఏ గెస్ట్ హౌస్ అన్నటువంటి దాన్ని ఇష్యూ చేయటం అన్నది ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. కానీ ఈ అగోడా యాప్ దాంట్లో టీటీడీలో అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుమల క్షేత్రంలో పాంచజన్యము అలాగే వికాస్ గెస్ట్ హౌస్ వికాస్ మరియు మరో ఆదిత్య బిర్లా అన్నటువంటి గెస్ట్ హౌస్లు కూడా నెక్స్ట్ ఇంకొకటి 11,680 రూపాయలట 12,599 రూపాయల రూముని 99 రూపాయలను 11,680 రూపాయలకి ఆన్లైన్ పోర్టల్ మొబైల్ యాప్ నడుపుతున్నటువంటి అగోడా అనేటువంటి అంతర్జాతీయ సంస్థ చేస్తున్నటువంటి మోసం. ఈ అగోడాలో ఎందువల్లంటే చాలా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి సంస్థ, కొన్ని వేల మంది తద్వారా రూములు బుక్ చేసుకొని మోసపోతున్నారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ బూసాన్లోని ప్రముఖ షూ ఆల్స్ ఫ్యాక్టరీని సందర్శించారు. మెడికల్ డివైస్ సర్టిఫైడ్ స్మార్ట్ హెల్త్ కేర్ ఫుట్వేర్ ను తయారు చేస్తున్న ఈ సంస్థలో అధునాతన సాంకేతికతతో బూట్ల తయారీ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా షూ ఆల్స్ ప్రతినిధులు తమ ఉత్పత్తుల ప్రత్యేకతను వివరించారు. ప్రాజెక్టు అంశంపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. తనకు 3 నెలల పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు అప్పగిస్తే కన్నేపల్లి పంప్ హౌస్ మోటార్లను ఆన్ చేసి ఎల్లంపల్లికి నీటిని తరలిస్తానని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ఈ ప్రక్రియలో విఫలమైతే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సంచలన ప్రకటన చేశారు. నిన్న ఒక మాట మాట్లాడండి, అంటే అందుకే చెప్పిన అబద్ధానికి అంగిలాగు దొరికితే దాని పేరు రేవంత్ రెడ్డి. నిన్న ఆయన ఏం మాట్లాడతాడు, అరే ఎలినోనో వచ్చింది బై, ఎలినోనో వచ్చే వాననే పట్టలేదు, సుక్క నీళ్లు లేవు, ఈయన ఒత్తు అంటాడు, ఆడ నీళ్లు ఉన్నాయి అంటుండు. నీకు మెదడు లేదు, నీ మెదడులో కొంత ఎర్రున్నదా లేకపోతే పిచ్చి ఉన్నదో నాకు తెలియదు. గా ఎలినోనో వచ్చింది కనుకనే నేను ఆ రోజు చెప్పిన కేసీఆర్ ముందు చూపుతో కరువు వచ్చినా కాలం కాకపోయినా నీళ్లుండే మేడిగడ్డ కట్టిండు కేసీఆర్ అని ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా. నేను ఆయన అంటుండు, ఒక ఆయన అంటాడు ముందు చూపుతో కట్టిండు అంటాడు అని, నాకెంతో గుజ్జు లేదు, పొడుగు ఉన్నాడు, అది ఇదని మాట్లాడి. ఎస్, మళ్ళీ చెప్తున్నా, కరువు వచ్చినా కాలం కాకపోయినా నీళ్లుండే ఒకే ఒక్క ప్రాంతం మన తెలంగాణలో మేడిగడ్డ కనుకనే అడగట్టినం. నేను ఉత్తగా చెప్తలేను, లైవ్ స్ట్రీమ్ చూపిస్తా. ఈ నిమిషానికి ఈ సెకండ్కు మేడిగడ్డ దగ్గర ఎన్ని నీళ్లు పోతున్నాయో దిస్ ఇస్ లైవ్ స్ట్రీమ్, అఫీషియల్ డాటా. ఇది తప్పైతే నేను దేనికైనా సిద్ధం. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఎలినో, ఫస్ట్ రేవంత్ రెడ్డి వీడియో పెట్టు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఎలినో వచ్చింది బై, నీళ్ళు లేవాడా, సుక్క నీళ్ళు వీళ్ళు మోటార్లు ఒత్తమంటారు అన్నాడు. ఫస్ట్ ఆ వీడియో చూద్దాం. వర్షమే వస్తలేదు, నీళ్లే వస్తలేవు అంటే వరద ఎడికెళ్ళి వచ్చే, వరద వస్తే ఒడిచిపట్టుకోవడానికి ఉన్న అవకాశం ఏంది, ఎత్తిపోసేది ఏంది? ఈ ప్రాజెక్టే ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, లేకపోతే పేరు మార్చిన కాళేశ్వరం కావచ్చు, అత్యధిక వర్షము వరద తుఫాన్ వచ్చినప్పుడు 2-3 వేల టీఎంసీ సముద్రంలో కలుస్తున్నాయి. ఎంబడెంబడే ఇందులోకి వెళ్ళి పంపులు, లిఫ్టులు, బ్యారేజ్లతో ఎత్తిపోసి
శ్రీపాద ఎల్లంపల్లి నుంచి బయటికి తీసుకొచ్చి మల్లన్న సాగరు, కొండపోచమ్మ, రంగనాయక సాగరు, రకరకాల రిజర్వాయర్లు అప్ టు చేవెళ్ళ వరకు నీళ్లు ఫటాఫట్ గా తరలించేసి అన్ని పంపులు లెఫ్టులు పనిచేపించి ఆ నీళ్లు తీసుకెళ్లి రిజర్వాయర్లలో నల్లు వచ్చినప్పుడు మనం ఇంట్లో బిందెలలో, కుండలలో, చెంబులలో లేకపోతే బకెట్లలో వట్టి పెట్టుకుంటాం. గంట సేపు నల్లు వస్తే ఏం చేస్తాం? ఇంట్లో ఎన్ని ఖాళీ ఉన్నాయో అన్ని నింపి పెట్టుకుని ఆ పక్కకు పెట్టుకుంటాం. మళ్ళీ 24 గంటలు నల్లు వచ్చే వరకు పొదుపుగా వాడుకుంటాం. ఇదే సూత్రం ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, లేకపోతే ఈరోజు కాళేశ్వరం. దిస్ ఇస్ ద లైవ్ స్ట్రీమ్. దిస్ ఇస్ నాట్ మై స్టోరీ, నాట్ మై ఫిగర్. రేవంత్ రెడ్డి లాగా నేను సొంత స్టోరీ అసలే చెప్పాను. గూగుల్లో పోండి, మీరు ఎవరు సెర్చ్ చేయండి, ఎవరు పోయి లైవ్ లో సెర్చ్ చేసినా ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ఎన్ని నీళ్లు పోతున్నాయి, కమెంట్ ప్రెస్ ఇట్, ఎన్ని నీళ్లు పోతున్నాయో చూపిస్తుంది. అది ఎంత ఇప్పుడు ఈ సెకండ్కు, ఇప్పుడు మధ్యాహ్నం 1 గంటకు మేడిగడ్డ దగ్గర పోతున్న నీళ్లు టోటల్ ఇన్ఫ్లో 89,230 క్యూసెక్లు పోతున్నాయి. ఈ సెకండ్కు 89,230 క్యూసెక్లు పోతున్నాయి. రేవంత్ రెడ్డి ఏమంటుండు, అరే వర్షమే పడలేదు బై, నీళ్ళే లేవు బై, ఏడొత్తాలే, ఎవరిని వస్తాలే, నల్లొత్తాయి కదా బిందె నింపుకునేది అన్నాడు. మరి నీళ్ళు కావా అవి? ఈజ్ ఇట్ నాట్ వాటర్? 89,000 cusecs means almost 7.5 TMC of water is flowing near Medigadda. Why are you not switching on the Kannepalli pump house motors? 89,000 పోతున్నాయి. నిన్న చూడండి, లాస్ట్ ఎస్టర్డే 1,22,000 పోయినాయి. నిన్న గత 3 రోజుల్లో 3,47,110 క్యూసెక్లు పోయినాయి. నెక్స్ట్ 24 hours 70,000 పోతాయి. దిస్ ఇస్ ద ఫిగర్, అఫీషియల్ ఫిగర్ ఆఫ్ సెంట్రల్ వాటర్ కమిషన్. ఇది నాది కాదు, సిడబ్ల్యూసీ ఫిగర్, సిడబ్ల్యూసీ లెక్క. సో నీళ్లు పోతున్నాయి అక్కడ. అయితే ఈ కన్నెపల్లి పంప్ హౌస్ ఏంది మేడిగడ్డ దగ్గర? పాయింట్ ఏంటంటే, గోదావరి నది పాయ కన్నెపల్లి పంప్ వైజ్ వైపు వాల్ ఉంటది. నది నిండుగా నీళ్లు అవసరం లేదు. నదిలో ఎన్ని నీళ్లు వచ్చినా మనం అక్కడ పోయి చూస్తే నదీ ప్రవాహం కన్నెపల్లి పంపు వైపు మనకు ఇటు స్లోప్ ఉంటది, ఇటు నుంచి నీళ్ళు డౌన్ స్ట్రీమ్ ఇటువైపు ఉన్నది, స్లోప్ ఇటువైపు ఉన్నది. సో మీరు ఇప్పుడు ఈ నిమిషానికి కన్నెపల్లి పంప్ హౌస్ లో మోటార్ లాంచ్ చేస్తే 3 TMCల నీళ్లు ఒక రోజుకి ఎత్తే అవకాశం ఈ నిమిషానికి ఉన్నది. యూ కెన్ లిఫ్ట్ 3 TMC ఆఫ్ వాటర్ ఎట్ దిస్ మూమెంట్. ఈ నిమిషానికి 3 TMCల నీళ్లు ఎత్తే అవకాశం ఉంది. 89,000, 11,000 క్యూసెక్లకు 1 TMC, 11,000 అనుకుంటే దాదాపు 7 TMCల పైన నీళ్లు ప్రవహిస్తున్నాయి గోదావరిలో. నువ్వు ఎత్తేది 3 ఎత్తితే కూడా 4 కిందికి పోతాయి. ఇంకా 3 ఎత్తంగా కూడా 4 కిందికి పోతాయి. నీకు 89,000 వరద ఉంటే, అరే నల్లొత్తే కదా పోయి బిందె నింపేది అంటాడు, వాన పడితే కదా పోయి నేను మోటార్లు ఒత్తేది అంటాడు. అదే నేను చెప్పింది, నీకు గుజ్జు లేకపోతే నేనేం చేయాలి? అరే వాన పడ్డా పడకపోయినా, కాలమైనా కాకపోయినా మేడిగడ్డ దగ్గర నీళ్లుంటాయని చెప్పినా అదే 89,230 క్యూసెక్ల నీళ్లు. ఓస్తావా? నీ విజ్ఞత. నీకు రాజకీయాలు ముఖ్యమా, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా, రైతు ప్రయోజనాలు ముఖ్యమా? నౌ డూ యూ డిసైడ్ మిస్టర్ రేవంత్ రెడ్డి. నువ్వు డిసైడ్ చేసుకో. చిల్లర రాజకీయాల కోసం కేసీఆర్ కు పేరు వస్తుందని 89,000 క్యూసెక్ల వరద ఈ నిమిషానికి పోతుంటే మోటార్లు ఒత్తకుండా రైతుల్ని ఎండబెట్టి, ప్రజల గొంతు ఎండబెట్టి నువ్వు ఇలా కిందికి నీళ్లు జార విడుస్తున్నావు, తెలంగాణకు అన్యాయం చేస్తున్నావు. మళ్ళీ చిల్లర అబద్ధాలు. నల్లొత్తే కదా బిందె నింపుతా, వానకు పడితే కదా నీళ్ళు వచ్చేది, మేము పైన తమ్మిడి హట్టి గాని, కింద వీళ్ళు చెప్పిన కాళేశ్వరం దగ్గర గాని. ఎస్, నేను చెప్పిన మేడిగడ్డ దగ్గరనే నిన్ననైతే 1,22,000 పోయినాయి, ఇవాళ 89,000 పోతుంది. ఇంకా 4 రోజుల దాకా నీళ్లు చుక్క చుక్క ఎత్తు లావట్టు, ఒడిసిపట్టు నీళ్లను. ఒడిసిపడతావా, ఇడిసిపెడతావా? యూ డిసైడ్ నౌ. ఒడిసిపట్టలేవు నువ్వు, ఇడిసిపెడుతున్నావు చంద్రబాబుకు కిందికి. గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతు ముఖ్యమా, రాజకీయం ముఖ్యమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మేడిగడ్డ వద్ద వృధాగా లక్షల క్యూసెక్కులు పోతున్నాయని, నీళ్లు లేక రైతులు కన్నీళ్లు పెడుతుంటే నీటిని వృధా చేస్తారా అని నిలదీశారు. నిర్లక్ష్యం వహించి కాంగ్రెస్ సర్కార్ తమాషా చూస్తున్నదని, అన్నదాత అల్లాడుతుంటే ప్రభుత్వానికి పాపం అనిపించట్లేదా అని మండిపడ్డారు. కేసీఆర్ మీద కక్షతో రైతన్నలకు శిక్ష వేయడం తగునా అన్నారు. కేసీఆర్ మీద కక్షతో ఇవాళ రైతుకు శిక్ష వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను గౌరవ ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రైతుల తరపున కోరేది ఒకటే. కన్నెపల్లిలో ఇవాళ కళ్ళ ముందుకు నుంచే 1,00,000 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి. మీరు తప్పించుకోజాలరు. మీ బాధ ఏందో మాకు అర్థమైంది. ఏంటిది మీ బాధ? ఇప్పుడు కన్నెపల్లిలో పంపులు ఎత్తితే, ఆ గేట్లు ఎత్తితే నీళ్ళు వస్తాయి, మీకు కూడా తెలుసు. మీకు వారం రోజుల్లోనే
అన్ని రిజర్వాయర్లు నింపే కెపాసిటీ ఆ పంపులకు ఉంది. బాహుబలి మోటార్లు పెట్టింది కేసీఆర్. ఒక్కొక్క మోటార్ కెపాసిటీ 139 మెగావాట్లు. అద్భుతమైన పంపులు. ఇంజనీర్లను అడిగినాం, ఏమైనా మెయింటైన్ అయినా చేస్తుర్రా అంటే, సంవత్సరం ఆయే సార్, ఎవరు దిక్కులేడు కానీ మేమే మెయింటైన్ చేస్తున్నాం, ఏదో అట్లా కాపాడుతున్నామని చెప్తున్నారు. వాళ్ళ వాస్తవం ఏంటంటే, మీ భయం మాకు తెలుసు రేవంత్ రెడ్డి గారు. మీ భయం ఏంది? నీళ్ళు ఇస్తే యూరియా ఇయ్యాలి, నీకు యూరియా ఇచ్చే తెలివే లేకపాయ. నీళ్ళు ఇస్తే యూరియా అడుగుతారు కదా రైతులు, నీకు యూరియా ఇచ్చే ముఖం లేదు. నీళ్ళు ఇస్తే పంట వండుతుంది, పంట వండితే మళ్ళీ నువ్వు పంట కొనాలనే, పంట కొనాలంటే నీకు తెలివి లేదు. సంచులు ఇచ్చే తెలివి లేదు. పంట వండితే మళ్ళీ కరెంట్ ఇవ్వాలి, కరెంట్ ఇచ్చే తెలివి అంతకంటే లేదు. పంట వండితే మద్దతు ధర ఇవ్వాలి, మళ్ళీ రైతుల ఖాతాల్లో పైసలు వేయాలి, అది ఇవ్వాయే. పంట వండితే మళ్ళీ బోనస్ ఏదని అడుగుతాం. నీ భయం ఏంటంటే, రైతులు ఎండినా పర్వాలేదు, తెలంగాణ నాశనమైనా పర్వాలేదు, కానీ ఇట్లనే బదనాం చేసుకుంటా బతకాలి, ఇంకో 2 ఏళ్ళు టైంపాస్ చేయాలి అని నువ్వు అనుకుంటున్నావు. ఎన్డీఏ వీటిని బతుకుదాం బతుకుదాం అనుకుంటా ఉన్నావు. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, నువ్వు ఎన్ని కథలు పడ్డా, వాస్తవం ఏంటంటే నువ్వెన్ని కథలు పడ్డా, కాళేశ్వరం అనేది ఈ రాష్ట్రానికి ఒక వరం. కాళేశ్వరం కేసీఆర్ గారు మనకిచ్చిన ఒక అద్భుతమైన వరం. నువ్వు కాళేశ్వరం వరం ఎట్లనో నువ్వు ఈ రాష్ట్రానికి శనేశ్వరం. తనకు చెందిన దేవాదాయ శాఖ అధికారులతో అధికారిక సమీక్ష నిర్వహించారంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కడియం శ్రీహరిని వివరణ కోరాలని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని ఆమె కోరారు. సురేఖ చేసిన ఫిర్యాదుపై కడియం శ్రీహరి తీవ్రంగా స్పందించారు. నేను ఏ తప్పు చేయలేదు, అలాంటప్పుడు ఎవరికి వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు అని ఆయన తేల్చి చెప్పారు. కొంతమంది కొత్త అలవాట్లు నేర్చుకున్నారు. అభివృద్ధి గురించి పట్టించుకునే వాళ్ళు, ప్రజల మధ్యన ఉండని వాళ్ళు, ఏదో ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసుకోవడం, ఆ కాంట్రవర్సీ ద్వారా ప్రజల్లో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతిగా, మంచి పరిణామం కాదు. కాబట్టి నేను ఎవరికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడ తప్పు చేయలేదు, వివరణ అడిగే పరిస్థితి కూడా రాదు. నా ప్రాథమిక హక్కు నేను ఉపయోగించుకున్నాను. అధికారుల దగ్గరికే వెళ్ళొద్దు అనేది నేను ఎక్కడ వెళ్ళలేదు. మాకు తెలియకుండా మా శాఖ అధికారుల దగ్గరికి వెళ్ళొద్దు అనేది నేను ఎక్కడ వెళ్ళేది. కొత్తగా వింటున్నాను. ఇది మంచిది కాదు. మనము అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి, సంక్షేమం పైన దృష్టి పెట్టాలి. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరప్రదాయాన్ని దేవాలయ ప్రాజెక్టు. తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. రైతులు వర్షాలు పడతాయో లేవో అని ఆగమాగం అవుతున్నారు, ఆందోళన చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రైతులను కాపాడాలి, రైతులకు సాగునీరు అందించాలి, దేవాలయ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు అందించాలనే ఆలోచన ఎవరు చేయాలి? ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎవరు చేయాలి? ఇంకా ఎంజీఎం హాస్పిటల్లో రెగ్యులర్ సూపరింటెండెంట్ లేడు, ఎవరు ఆలోచన చేయాలి? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇంతవరకు ప్రారంభోత్సవం అయితే లేదు, ఎవరు ఆలోచన చేయాలి? వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి శాంక్షన్ వచ్చింది, దానికి సంబంధించిన ఎస్టిమేట్స్ తయారు చేసి టెండర్స్ పిలవాలి, ఎవరు పట్టించుకోవాలి? మనం చేయటానికి చాలా పనులు ఉన్నాయి. ఈ అనవసరమైన విషయాలలోకి వెళ్ళి మన టైం వేస్ట్ చేసుకోవాలి. ప్రజల కొరకు ఏం చేయగలుగుతామనేది ఆలోచించాలి. మనకున్న అధికారం, మనకున్న పలుకుబడి, మనకున్న అవకాశాన్ని ప్రజల కొరకు ఉపయోగించుకోవాలి తప్ప వివాదాల కొరకు ఉపయోగించుకోవద్దు అనేది నా అభ్యర్థన. ప్రజాప్రతినిధిగా